ఉప్పల్ బాలు వర్సెస్ నవదీప్ మేము రివ్యూ చేద్దాం ఈ రోజు. అండ్ నేను మీ డౌన్ టు ఎర్త్ గుడ్ బాయ్ జై. ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తుంటారు కదా? అవును సార్. అవన్నీ ఎక్కిలి వీడియోసే కదా? బాలు నువ్వు ట్రాన్స్ కదా? ఆయన కూడా షాక్ అయింది బ్రో. ఒక సెకండ్, ఎక్కిలి కంటెంట్ అంటే ఎక్కిలికి ఒక అర్థం ఉంటది కదా. ఎక్కిలి అంటే తెలియకనే అడుగుతుంది. ఎక్కిలి అంటే ఎందుకు నీకు ఏసి పట్టుకో. అవన్నీ ఎక్కిలి వీడియోసే కదా? ఇది వెళ్ళక ముందు, లేదంటే ఇది ఎవడో ఎడిట్ చేసేటట్టు ఉండేది. ఎప్పుడు వీడియోను వాళ్ళు ఎక్కడికో ట్రైన్ లో వెళ్తుంటే మన వాళ్ళు దానికి దీనికేసి ఇలాంటి కొడుకులని ఏమంటారు తెలుసా? శాస్త్రాలను కొడుకులు అంటారు బాబు. అంటే బిగ్ బాస్ కు నా ఫ్యాన్స్ చాలా మంది మెసేజ్ చేసి ఎల్లు అంటుండ్రు. వాళ్ళ కోసం ఒక దగ్గర నమ్ముతున్నారా? మీకు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా ఇది అని, ఊరికే మిమ్మల్ని ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు మీ నుంచి అని నా ఫీలింగ్, జనరల్ గా బయట ఫీలింగ్. ఇప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి నవదీప్ నీకేముంది అది అడగాలి కూడా. వాళ్ళు అడిగింది ఏంది అట్లుంది అసలు? చీప్ వీడియోస్ ఏంది భయ్య? చీప్ వీడియోస్ అంటేనే ఒకటి వచ్చేసింది. ఇందులో చీప్ ఏముంది సార్? అంటే చీపే అది. సారీ ఎందుకు నీకు ఏసి పట్టుకో. మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. అగ్ని పరీక్ష అవమానించే పరీక్ష అని పెట్టిండు ఒకడు. చాలా మందికి సమాధానం చెప్పాలా? వెళ్ళి చెప్పు మరి ఎవరికైనా. నా చెల్లెలు ఒకటే ఒక మాట అనేది, ఎప్పుడైనా తలెత్తుకొని ఎలా చెయ్యని. బాగానే చేస్తావు కదా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఏమన్నా అవే చేసుకుంటుండు. బిగ్ బాస్ అనేది చాలా పెద్ద సార్. ఆయన నిజంగా ఏడుస్తుండవు. ఏంద్ర వీళ్ళు ఏది అర్థం కాకుండా చేస్తుర్రు. వీళ్ళు ఇదేందో పాకిస్తాన్ రోడీస్ షో అనుకుంటారు. ఏంది పాములు మింగండి కప్పని మింగండి అట్లాంటివన్నా చెప్పిండ్రు బాబు. పిలిచి నువ్వేం చేస్తావు, నీకేమొచ్చు, వెనకకు తిరుగు ముందుకు తిరుగు, రిజెక్టెడ్ అంటే చాలా వరస్ట్ ఉంది. అవన్నీ ఎక్కిలి వీడియోసే కదా? వీడియో ముందుకు వెళ్లే ముందు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలు నువ్వు ట్రాన్స్ కదా? కాదు మేడం, అని అలాగే యాక్ట్ చేశారు వీడియోలో. ఆ వీడియోల కోసం నటించారు సార్, డబ్బు కోసం. అగ్నిపరీక్షలో లాస్ట్ టైం చూసారా? చూసాను సార్. చూసారు కదా. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే? మేము ఏమండో ఇది విన్నారా? ఐ విల్ ఓట్ ఫర్ దెమ్ మోర్ దెన్ యూ. ఆల్రెడీ ఏడుపు వస్తుంది భయ్యకి. ఇప్పుడు 7 వరకు వెళ్తుంది అంటే ఇది ఉప్పల్ బాలు లేంది మేము బిగ్ బాస్ చూడం అనే వరకు వెళ్తుంది. చూడండి ఇంకోండి, ఇది చూసినప్పుడే నాకు ఎక్కడో కొడుతుంది సీన్ అనిపించింది. నువ్వేం చేస్తున్నావు అక్కడ? పాపం మనోడిని పిలిచి మరి వి స్టాండ్ విత్ ఉప్పల్ బాలు ప్రొటెస్ట్లు నడుస్తున్నాయి కదా. ర్యాలీకి వెళ్దామా? అయ్యో ట్రాన్స్జెండర్ అడిగింది వీళ్ళు కదా. అది మొత్తం రివర్స్ చేసిర్రేంది వీళ్ళు. ఇంకో వీడియో ఎప్పుడుదో బయటకు వచ్చింది. అబ్బాయి అవి కామెడీ వీడియోస్ కానీ ఎవరేమన్నారు దాన్ని? కామెడీ వీడియోసే కానీ ఎందుకు నీకు ఏసి పట్టుకో. ఇప్పుడైతే నేను చాలా బాధ కూడా పడట్లేదు. అది అవకాశం రాకుంటే నెక్స్ట్ టైం ఆయన కోటి మళ్ళీ ట్రై చేస్తా కొత్తగా. బిగ్ బాస్ మాత్రం నా గోల్. నేను అనేది నిరూపించుకుంటే ఎప్పటికీ 11, 12 నేను 15 వరకు ట్రై చేస్తా. అప్పటివరకైతే ఇలాగ ఉంటా. అంత అవమానిస్తే మళ్ళీ ఆయనే వెళ్తాను అంటుంది. మనకి ఏం ప్రాబ్లం మధ్యలో? పెంచి అప్పుడు మొత్తం షాకే చేయగలుగుతారు జనం. చేశారు జనాలు ఎక్స్పెక్ట్ చేస్తా. అలాంటిది ఏదైనా చేయవాలి. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్ గుడ్ లక్ గుడ్ లక్. లక్ బాలు. ఇప్పుడు 6 ప్యాక్స్ ఉండి మన వాళ్ళు ఏదో చేసినట్టు. శ్రీముఖికి దండం పెట్టొచ్చు. ఆమె నిజంగా మస్తు సపోర్ట్ చేసి నాకు. ఆడపిల్లవు నువ్వు హ్యాపీగా ఉండాలి తల్లి. అమ్మతో చెప్తున్నా, శ్రీముఖి నిజంగా నీ కాళ్ళు ఎత్తి 2 కాళ్ళతో కడిగి నీళ్ళు పోసుకుంటా. ఇప్పుడు ఇక్కడ ఇలా కదా కాదు, ఇప్పుడు శ్రీముఖి నీ మీద కోపంగా ఉంది. ఎలా మెదలాలో తెలుసు అన్నావు. ఎలా మెదులుతావో మెదులు. అక్క అక్క దూరం నుంచి మా బంగారు తల్లి, మా అమ్మ. టచ్ చేస్తే చంప మీద కొడతా. ఇంకోండి ఏంది ఇది? దూరం నుంచి మాట్లాడు. దూరం నుంచి ఏదో ఫన్ కోసం చేశాను అక్క. అన్ను కోసం బానే ఉంది. మీకు చెప్పమన్నా దూరం నుంచి చెప్పండి. లేదు అక్క, దూరం నుంచి ప్లీజ్ అక్క చెప్పారక్క ప్లీజ్. సారీ సారీ సార్. ఏంది ఇది? ఆయన ఏమన్నా కుష్టి వ్యాధి వచ్చినాడు ఏంది? అట్లా వెళ్ళిపోతుంది ఏంది ఆమె? మళ్ళీ ఉప్పల్ బాలు చెప్పేది ఎట్లుంది రివర్స్? కాదు కదా, కంటెంట్ ఏం కావాలండి మీకు బిగ్ బాస్లో? ఎంటర్టైన్మెంట్, కామెడీ. మీ ఇచ్చే టాస్క్ మాత్రమే ఆస్తారు అక్కడ. బిగ్ బాస్ కావాల్సిందంటే వీడియోస్ అంటే ఏంటండి అంటే నవదీప్ గారు మీలాగా చందమామల పెరుగులు నాకడము, లిఫ్ట్ ఇలాంటివి చేస్తే బిగ్ బాస్ మీరు ఎలా మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. నేను ఎన్నో రోజులు కష్టపడ్డా, అవమానాలు భరించాను, మా చుట్టాలు కూడా తిట్టారు. అవి నేను భరించి రోజు నేను ఆ జీవుడిలో సెలెక్షన్ అయినా దాంట్లో సెలెక్షన్ ఎంత నాకు ప్రేమ ఉంది తెలుసు చెప్పాలంటే.
నేను వెళ్తాను అని ఎన్నో కళలు నా జీవితం నాశనం చేసిన కల్లా నేను ఎప్పుడు బాధపడలేదు. నువ్వు ఒక వేస్ట్ గడవని ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఏదో కూర్చునే ఇప్పుడు మాట్లాడడం బిల్డప్ కాదు, మాతో వచ్చి జర్నీ అంతా బయటకు వచ్చేందుకు చెప్తున్నావు భయ్య, అన్ని ఏదో ఒకటి అనాల్సింది కదా. నమ్మట్లే. ఆ జడ్జెస్ అసలు ఇంటర్వ్యూ చేయడానికి రాలేదు. వాళ్ళు జడ్జెసే కాదు, అగ్ని పరీక్ష అనేది ఒక ఫాడ్ అంతా. ఆ కళలు నేను ఎన్నో ఇన్ని రోజుల గోల్, నేను బిగ్ బాస్ కి ఎన్ని కళలు కన్నాను. ఇక్కడ ఇంకోటి కూడా వస్తుంది, వెళ్తే ఒకటి వెళ్ళకపోతే ఒకటి. ఉప్పల్ వాళ్ళని సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటారు, నవదీప్ గారిని సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటారు. మీరు ఎవరు సపోర్ట్ కింద కామెంట్ చేయండి. నవదీప్ గారు మీరు నిజం చెప్పాలంటే మీరు ఎవరికి తెలియదు. మీరు కావాలిస్తే మీ ఫోటో ఉప్పల్ బాల్ ఫోటో తీసుకొని పబ్లిక్ లా తిరిగినామంటే మాత్రము ఉప్పల్ బాల్ తెలుసు అంటారు, కానీ మీరు ఎవరో నిజం ఇది మాత్రం అంటారు. ఎక్కంటే మీరు వాస్తవం ఇది. తీసుకోండి ఒక టీం ని పెట్టి. మధ్యలో ఏదో ఒకటి కామన్ పీపుల్ ఒపీనియన్ తీసుకుంటారు, వాళ్ళు ఎట్లా పడితే అట్లా తిడతారు. ఇప్పుడు ఉప్పల్ వాళ్ళు అంత ఫీల్ అయితే మనోడు 10 సంవత్సరాల నుంచి ఆడనే నిరాహార దీక్ష అని చెప్పి చేస్తున్నాడు, కానీ ఈసారి కూడా విలువలేదు. వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలని సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న ఫేమస్ డైలాగ్ నాదే. శాతాగాని కొడుకులు అంటారా బాబు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం ఎంత మదం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్ అని చెప్పి బుద్ధుడు కాలు మీద రాసి పెట్టిండు పెరిగిపోయిందిరా స్టోరీ. అంటే ఇంకా తప్పు ఒప్పుకోవట్లేదు. ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి నేను ఒక అవులలాగా మాట్లాడి నన్ను అవమానించి నువ్వు ఒక ట్రాన్స్జెండర్ వా లేక నీకు ఫ్యాన్స్ ఉన్నారు, అసలు బాధ అయితే నిజంగానే ఉంది. అసలు నేను వాడుకు ఒక భయ్యాకి చిన్న అవమానించావు, ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఎన్ని తప్పులు పనిచేసినావు తెలుసా? నీ మనసాక్షి తెలుసుకో. నువ్వు డ్రగ్స్ లో దొరకలేదా? నువ్వు పోలీస్ స్టేషన్ పోలేదా? ఏం చేసినావు? ఇప్పుడు అడ్డీ అవుతారు డ్రగ్స్ లో దొరకలేదా? నా సావుకు మాత్రం నువ్వే కారణం అవుతావు. నిన్ను మాత్రం వదిలిపెట్టను. నా సావు చచ్చిపోనంత బాధ అనిపిస్తుంది నాకు. మనం నవ్వుకుంటే నా సావుకు మాత్రం నువ్వే కారణమవుతావు. ఇది తెలిసిన వాళ్ళ వరకు తెలుసు, పక్కా 100% బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ గేమ్ ఇది. ఇక్కడ వాళ్ళు అనింది నిజం ఉండొచ్చు, బయటకు వచ్చి గొడవ అయ్యింది నిజం ఉండొచ్చు. ఇప్పుడు ఇదంతా వాళ్ళ రేటింగ్ కి వాడుకొని ముఖ్యంగా శ్రీముఖి నీ దగ్గర నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా రావాలి. నువ్వు దేన్ని చూసుకొని నువ్వు ఎగురుతున్నావో అదే లేకుండా అయిపోద్ది, బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే చూసుకొని ఎగురుతున్నారు లేదు, నేను చెప్పను, చేస్తాను నీకు. నువ్వు ఏది చూసుకొని అయితే ఎగురుతున్నావో అదే లేకుండా చేస్తాను నేను. సీరియస్లీ నాకు మాత్రం ఖచ్చితంగా మీ నలుగురు నుంచి అపాలజీ కావాలి. ఎందుకంటే అక్కడున్న టీం మెంబర్స్ మీకు ఏం చెప్పారో మాకు తెలీదు, మీకు తెలుసు మీరు వచ్చారు అన్నది. మేము అట్లానే రావాలని ఇంకో గొడవ చేయాల్సింది పోయి వితౌట్ రీజన్స్ తోటి మమ్మల్ని రిజెక్ట్ చేయడము అన్నది నాకు నిజంగానే నచ్చలేదు. దేనికోసమో నేను పాదయాత్ర చేసినా మీ ఫోటోలు అందరూ వేసుకొని నేను ఈసారి పాదయాత్ర చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మా తెలుగు రాష్ట్రాల్లో. దేశ ద్రోహులు అన్న పేరుతోటి కొడతాను నేను మిమ్మల్ని ఈసారి. ఎందుకంటే మాకు మీరు సపోర్ట్ చేయట్లే. ఎక్కడో జపాన్ నుంచి వచ్చిన వాడికేమో సపోర్టా, తెలుగు రాష్ట్రాల్లో లేమో మేము. మా దగ్గర మీరు ఏం చూసినారని మమ్మల్ని మీరు రిజెక్ట్ చేసినారు. ఏం జరుగుతుంది అసలు? పోయేది ఎందుకు భయ్యా? మీరు ఏం షో అని పోతున్నారు? అది తెలుగు వాళ్ళకే ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఏం రాసి పెట్టుకోలేదు కదా. బిగ్ బాస్ తెలుగు అంటే తెలుగు వాళ్ళకే ఇయ్యరు, వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ కోసం ముందే చేస్తారు వాళ్ళు. టుడే మూడ్ ఆఫ్ డియర్ ఫ్రెండ్స్. ఎందుకు బ్రో ఉప్పల్ వాళ్ళని సెలెక్ట్ చేయలేదన్న? సాయి పల్లవి స్టెప్స్ కాపీ. మధ్యలో మన శేఖర్ అన్న కూడా మాట్లాడిండు. నవదీప్ గారు తప్పుగా మాట్లాడితే క్షమించండి, ఎందుకంటే ఉప్పల్ బాలు మేము చిన్న చిన్న వీడియోలు చేసుకుంటేనే పైకి వచ్చాము. ఓకే, ఉప్పల్ బాలుకు అవమానం జరిగింది, తప్పే. మీరు అనడం కూడా చాలా తప్పే. ఓకే, ఏమంటారు ఫ్రెండ్స్? దాంట్లో నవదీప్ అన్న క్షమించేదేముంది? అదే ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ ని కూల్ చేద్దామని. అంటే ఇప్పుడు డాన్సర్ల మధ్యలో గొడవ అయితే చిరంజీవి గారు వచ్చినట్టు. ఎస్, అది ఈ రోజు వీడియో. ఇద్దరులో ఎవరు తప్పు అనుకుంటున్నారు మీరు కింద కామెంట్ చేయండి. నేనైతే పక్క టీఆర్పీ స్టంట్ అని అనుకుంటున్నా. ఫనీ లేటెస్ట్ మీమ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ వెళ్ళే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోలో కలుద్దాం. నేను మీ డౌన్ టు ఎర్త్ గుడ్ బాయ్ జై.